అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారలారా, చాలా అద్భుతమైన మాట కదండి. చాలా అద్భుతమైన వాగ్దానం. మీరు సమ్మతించి నా మాట వినని ఎడలా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక మనిషి మనల్ని ప్రేమించాలంటే ఆ మనిషి చెప్పింది మనం చేయాలండి. ఇప్పుడు ఉదాహరణకండి, ఒక స్కూల్లో టీచర్ ఉన్నాడండి. ఆ స్కూల్లో టీచరు స్టూడెంట్ని ఎప్పుడు ఇష్టపడతాడు? మాస్టర్ చెప్పినప్పుడు, లేదంటే ఆ టీచర్ చెప్పిన మాట విన్నప్పుడు, మంచిగా చదువుకున్నప్పుడు, అలాగే చెప్పిన హోంవర్క్ సమయానికి చేసినప్పుడు ఆ టీచర్కి, ఆ మాస్టర్కి, ఆ స్టూడెంట్ నచ్చుతాడు. అవును కదండి. అలాగే ఒక కుమారుడు లేదంటే ఒక కుమార్తె తన తల్లిదండ్రులు వారిని ఇష్టపడాలంటే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు విన్నప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు పిల్లల్ని ఇష్టపడతారు. అలాగే పిల్లలు చెప్పింది చేయడానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడతారు. ఎందుకంటే నా కుమారుడు నా మాట వింటున్నాడు, నా కుమార్తె నా మాట వింటుందని. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా సమ్మతించి ఆయన మాట విన్నప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన మాటలు ఎక్కడున్నాయి అయ్యగారు అంటే, దేవుని వాక్యములో పొందుపరచబడిన శాసనములు ఏవైతే ఉన్నాయో, దేవుని వాక్యములు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించినప్పుడు భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాము. అంటే ఏంటి అర్థము? ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి దేవుడు ఆనతనిస్తాడు, లేదంటే దేవుడు కృపనిస్తాడండి. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు సమ్మతించి దేవుని మాట వింటున్నారా? సౌలు ఏం చేశాడు? అమాలేకీయులందరూ నాశనం చేసిరా, అక్కడ నూలు పోగు కూడా నువ్వు తీసుకురావద్దని చెప్తే ఈయనేం చేశాడండి? ఆ ఎద్దులను ఏవేవో తీసుకొచ్చాడు కదా. ఆ రంకెలు, ఆ శబ్దాలన్నీ సమూయేలు ప్రవక్త వింటున్నాడండి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనందరం చూస్తాం, సౌలు మహారాజు తనంతట తానే తన రాజ్యాన్ని కూలగొట్టుకున్నాడండి. కారణం ఏంటి? దేవుని మాట సమ్మతించి వినలేదండి. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, దేవుని వాక్యాలను సమ్మతించి వినాలి. దేవుని మాటలను సమ్మతించి ఆలకించి ధర్మశాస్త్రానుసారంగా, వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞల అనుసారంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే భూమండలం మీద ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని మాట విన్న వారందరూ దీవించబడ్డారు. నువ్వు కూడా దేవుని మాట విను, దేవుని ఆజ్ఞలు పాటించు. ఇదిగో, నా నామమున మీరు ఏదడిగినా నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. నువ్వు సమ్మతించి దేవుని మాట విను, భూమండలం మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు రీతిగా దేవుడు ప్రతి విషయములోనూ మీరు దేవుని మాట వినున్నట్లుగా, దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా మీ హృదయములను దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, గొప్ప దేవుడా, వందనాలయ్యా. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారని మీరు మాట్లాడుతున్నారయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా ప్రభా, ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, వారు సమ్మతించి నీ మాట అనుసరించి నీ వాక్యానుసారంగా, నీ ధర్మశాస్త్రానుసారంగా, నీ కట్టడలను బట్టి నడుచుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నాయనా, ఇదిగో ప్రభా, దేవుని మాట వినుట కంటే శ్రేష్టమైనది లోకములో ఏదీ లేదు ప్రభా. అయ్యా, సౌలు నీ మాట వినలేదు కాబట్టి సౌలు తన రాజ్యాన్ని కూలగొట్టుకున్నాడయ్యా. మేము నీ మాట విని దావీదు వలె ఆశీర్వదించబడే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైతే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి అయ్యా. అప్పులతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి అయ్యా. వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి అయ్యా. ఉద్యోగాలు చేసుకునే వారిని దీవించండి అయ్యా. కూలి పనులు చేసుకునే వారిని దీవించండి అయ్యా. అయ్యా, ఎవరు ఏ పని చేస్తున్నా, ఎవరు ఏ చేతి పని చేస్తున్నా వారి చేతి పనులను దీవెనకరంగా మార్చండి అయ్యా. కుటుంబంలో సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. చదువుకునే బిడ్డలకు జ్ఞానమును దయచేయండి అయ్యా.
సంతానం లేని వారికి సంతానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి అయ్యా. మా ప్రపంచాన్ని దీవించండి ప్రభా. యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, యుద్ధాలన్నీ ఆగిపోవడానికి సహాయం చేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు శాంతితో, సమాధానంతో నింపుమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా, నీ మాట విని ప్రభా భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, దీవెనకరంగా మార్చబడినట్లుగా మీరే సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.